ప్రజల తరపున పెంచిన ధరలకు నిరసనగా పేద ప్రజలకు అండగా గవర్నర్ గారికి వినతి పత్రం ఇస్తామన్నాం. గవర్నర్ గారు నిన్న మొన్నటి వరకు ఇక్కడనే ఉన్నారు, అందరికి ఇచ్చారు. మనం ఎప్పుడైతే కాగితం పెట్టినామో అమ్మగారు పోయి పాండిచేరిలో కూర్చున్నారు. నేను అడుగుతున్నా, అమ్మ గవర్నర్ అమ్మ, మేము ఏం అడిగినామమ్మా? మా వచ్చిన వాళ్ళందరికీ ఏమన్నా బువ్వ పెట్టమన్నామా? మాకు అందరికీ ఏమన్నా తువకర్సులు ఇవ్వమన్నామా? మా వాళ్ళే గుగ్గిల్లో పల్లీలో బఠానీలో తెచ్చుకున్నారు, తిన్నారు. ఇన్ని మంచినీళ్ళు దొరికితే తాగిరు, లేకపోతే లేదు. ఓ కాగితం ఇస్తామన్నాం. ఇంకా కాగితం తీసుకొని కూడా మీకు ఎందుకమ్మా కష్టం? ఇవాళ ఆయన చెప్తున్నాడు గవర్నర్ ఆఫీస్ నుంచి ఒక ఆయన చేసి, సార్ అమ్మగారు లేరు అక్కడ ఉన్నారు, ఏందో ఆన్లైన్లోనంట మనం ఫిర్యాదు చేయాలన్నట. ఫిర్యాదు చేస్తే మేడం అక్కడ చూసుకుంటుందంట. నేను అడుగుతున్నా, తూర్పు ఏదో దేవుడికే చూసి దండం పెట్టినట్టే వివరాలు చెప్తున్నారు. కాబట్టి నేను ఇక్కడ ఉన్న కార్యకర్తలకు, మా పోలీస్ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, మాకు ఆ గవర్నర్ గారి మీద, నరేంద్ర మోడీ మీద, కేసీఆర్ గారి మీద నమ్మకం లేదు. మాకు నమ్మకం ఉన్నది, మమ్మల్ని కాపాడేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మీకు ఉద్యోగం ఇచ్చింది, మాకు రక్షణ కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ నుంచి గిట్లా నడుచుకుంటూ పోతే కూతవేటు దూరంలో మా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. పెద్ద ఆయనకు ఆ వినతి పత్రం ఇచ్చి ఆయనకు దండం పెట్టి ఆయన కాళ్ళు మొక్కి పేదోళ్ళని కాపాడమని మేము అడుగుతాం. మేమేమంటలో మీకు సహకరిస్తాం. మేము క్రమశిక్ష కలిగిన కార్యకర్తలు, మేము చట్టసభలలో పనిచేసిన వాళ్ళం, అనుభవం ఉన్న వాళ్ళం, మంత్రులుగా చేసిన వాళ్ళు, కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు, ఎంపీలుగా చేసిన వాళ్ళు, ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు, ప్రస్తుతం ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్న మేము చట్టాన్ని గౌరవించే వాళ్ళం, చట్టం అంటే తెలిసిన వాళ్ళం. మేమందరం క్రమశిక్షణతోటి మేము ఎట్లుంటామో మా కార్యకర్తలు గట్లే ఉంటారు. మేము అంబేద్కర్ గారి వరకు వచ్చి మా వినతి పత్రం ఇయ్యదలుచుకున్నాం. దయచేసి పోలీస్ మిత్రులు సహకరించాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి.